రాస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అండ్ యోగేష్ ది టీమ్ ఫ్రమ్ స్టాక్ గురు. ఈరోజు మనం నిఫ్టీలో ఉన్నాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఎక్స్పైరీ కదా, ఒక లైవ్ ట్రేడ్ చేస్తున్నాను మీకోసం. సరే కదా, అమౌంట్ 1000 ఆల్రెడీ 1000 లాభంలో ఉన్నాను నేను. చాలా మంచి బేరిష్ క్యాండిల్స్ పడ్డాయి అన్నమాట. సో ఒక్క నిమిషం నేను చెప్పాలంటే ఎందుకు నేను అంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఆల్రెడీ ఒకే లాట్ తీసుకున్నాను నిఫ్టీలో. 25 క్వాంటిటీస్ అన్నమాట నిఫ్టీలో ఒక లాట్ ఉంటే. సో ఇక్కడ నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉండడం జరుగుతుంది అంటే, మీరు ఇది చాలా మంచి అప్పర్ హైలో ఓపెన్ అయ్యి ఇక్కడ చూశారు కదా, ఇక్కడ షూటింగ్ స్టార్ ఇచ్చారు. దానివల్ల ఖచ్చితంగా ట్రెండ్ మొత్తం డౌన్ ఉంటుంది చాలా వరకు అని నమ్మకంతో నేను ఆల్రెడీ తీసుకొని వెయిట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. 1065 కనిపిస్తుందా మీకు? 1000 ప్లస్గా ఉంది. ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఒక్కటే లాట్ అనమాట. ఎందుకంటే చాలా మంచి బేరిష్ చూసారు కదా, బేరిష్ అనమాట. షూటింగ్ స్టార్ అది కిందకి వెళ్ళాల్సింది. 1200 చూస్తున్నారా? ఆల్మోస్ట్ అది నా టార్గెట్ ఏంటంటే ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే మీకు అర్థం కావాలి. మీకు 2 విండోస్ ఓపెన్ చేసి పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్. ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్గా అంటే చూసారు, ఇప్పుడు 1300 రూపీస్ ప్రాఫిట్ వెళ్ళినా కూడా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నాను స్క్వేర్ ఆఫ్ చేయకుండా అనేదానికి మీకు నేను ఆన్సర్ ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక నిమిషం. వచ్చాయి గురించి ఎందుకు వచ్చాయి కదా, వెళ్ళాడు. ఒకటి నేనే ముందు కావాల్సింది అది పైగా అనుకుంది. అదే కాదు పైగా చూసారు కదా ఫ్రెండ్స్.
నువ్వు తినేస్తావా? So 1, 2, 3 ఇలా వస్తారన్నది నా అభిప్రాయం. మహా ప్యానిక్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళడు వెళ్తే ఇక్కడ నేను లాస్ట్ పెంచుకుందాం అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ మంచి బేరిష్ మూడ్ అనమాట. 1, 2 ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎందుకు రావాల్సింది ఒక ఎక్స్టెన్షన్ దాన్ని. అందువల్ల నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఇది చూసాక ఇంతకుముందు ఇక్కడ 39 ప్రాఫిట్ వచ్చింది అయినట్టు వెయిట్ చేస్తా ఉన్నాను నేను. ఓకే దానికి మాత్రం సో ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నేను ఇంత పైకి వచ్చినా కూడా ఎందుకు ఉన్నాను అంటే కారణం మాత్రం నెంబర్ 1 పాయింట్ అయితే ఇక్కడ చాలా మంచి ప్లేస్మెంట్లో షూటింగ్ స్టార్ అనే ఒక కారణం అయితే, రెండవ కారణం మీకు ఇంకా చూపించలేదు. దానికి వెళ్ళబోతున్నాను. చూపించే ముందు మీకు అంటే ఈరోజు ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా అనడానికి ఈ కారణం చూపిస్తే ఏం కారణం వెళ్దాం ఒకసారి. అంటే ఇంతసేపు ఇంత స్ట్రాంగ్గా ఎందుకు నేను వెయిట్ చేస్తున్నాను అనడానికి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. టెక్నికల్గా మనం అవగాహనతో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎటువంటి భయం కూడా పడాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇది 1 వీక్ క్యాండిల్స్. 1 వీక్లో ఫ్రెండ్స్ నేను స్ట్రాంగ్గా పుట్లో ఆడంత ప్యానిక్ చేస్తున్నా 1300 రూపీస్ ప్రాఫిట్కి వెళ్ళి అది కాస్త 400 వచ్చేసినా కూడా ఎందుకు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే ప్రధాన కారణం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇది 1 వీక్. ఈ ప్యాటర్న్ గైడ్ ఉంది ఫ్రెండ్స్, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇది చాలా మంచి అప్పర్ హైలో బేరిష్ ఎంగల్ఫింగ్ ఇచ్చాడు. ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ లేదు, కిందకే వెళ్ళాలి. కొంచెం ప్యానిక్ చేసి డ్రామా ఆడినా కూడా కిందకి వెళ్ళినట్టు పైకి వెళ్ళే ఛాన్స్ లేదు నా వ్యూ ప్రకారం. అందువల్ల నేను దీన్ని బేస్ చేసుకుని ముఖ్యంగా ఈ ప్యాటర్న్ని బేస్ చేసుకుని ఒక ఫ్రెండ్స్ అంటే ఎందుకు చెప్తున్నాను నేను మీకంటే ఇంత 300 400 లాభంకి వెళ్ళిన దాన్ని కాస్త 300 400 వచ్చినా కూడా ఎందుకు ఆల్రెడీ కూర్చున్నానంటే కాస్త టైం పడుతుందేమో, కాస్త ప్యానిక్ చేస్తారేమో. ఆఫ్టర్ లాంగ్ ప్యానిక్ ఖచ్చితంగా ప్యానిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా చూసారు కదా ప్రాఫిట్ 1000 వచ్చేస్తాం మనం. మళ్ళీ ఆడు కిందకి వెళ్ళాల్సిందే అన్నది నా వ్యూ. సో ఆ వ్యూని బేస్ చేసుకోవడంతో పాటు ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించా కదా చాలా మంచి అప్పర్ హైలో చూసారు కదా గ్యాప్ అప్పుడు చిన్న గ్యాప్ ఓపెన్ అయింది మార్కెట్. సుమారు 24 9:60 క్లోజ్ అంటే ఆడు 25:60లో ఆల్మోస్ట్ ఓపెన్ అయ్యాడు. అంటే 100 పాయింట్ల పైన సుమారుగా ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయినప్పుడు తర్వాత ఏమైంది ఇక్కడ చాలా మంచి ఇది ఉంది. ఇది చాలా మంచి రెసిస్టెన్స్ దగ్గర 5 నిమిషాల గురించి చెప్పాను నేను. ఈ షూటింగ్ స్టార్ ఇచ్చాడు. ఈ షూటింగ్ స్టార్ ఇవ్వడం వల్ల 1 వీక్లో మంచి నెగిటివ్గా ఉండడం వల్ల ఆడు కొంచెం ప్యానిక్ చేసినా కూడాను ఓవరాల్గా పుట్టుకే వస్తాడని నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లైట్ రేట్ చూస్తూ ఉండండి. మనం ఇప్పుడు ఎక్కడ క్లోజ్ చేసుకుందామని మీకు అర్థమవుతుంది. అంటే ఈ ట్రేడ్ చేయడానికి కారణం ఏంటి అన్నది మీకు వివరిస్తున్నాను. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంతో చూసుకుందాం. 200 వచ్చాను ప్రజెంట్.
ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా 2 క్యాండిల్స్ చాలా మంచి నిండు క్యాండిల్స్ రెండు కూడా మంచి దీన్ని మంచి ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు. 15 మినిట్స్లో ఫీజర్ టాప్ అనే ఒక ప్యాటర్న్గా కూడా మనం అభివర్ణించుకోవచ్చు. ఇక్కడ నుంచి కిందకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూద్దాం. మార్కెట్ ఇలా మనకి కొంచెం ప్యానిక్ చేసి వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు మనం ఏమాత్రం కూడా ప్యానిక్ అవ్వకుండా నెక్స్ట్ వాడి వ్యూ ఎటు ఉంటుంది, ఎటు ఉండబోతుంది అన్నది మనం అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే అన్ని రకాలుగా ఆలోచించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒడ్డుగా కాకుండా ఏమో ఒకవేళ వాడు ఏమైనా ప్యానిక్ చేసి చూసారు కదా అమౌంట్ 1000కి వచ్చాము మనం. ఇప్పుడే మీరు చూసినట్లయితే 200కి వచ్చాడు, 1000కి వచ్చాడు. సో ట్రేడింగ్ అనేటప్పటికి ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్, రిస్క్ అనేది కంపల్సరీ బేర్ చేసుకునే ఒక పరిస్థితి ఉన్న వాళ్ళే ట్రేడింగ్లో ఉండాలి. రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. రిస్క్ లేకుండా కట్టంగానే డబ్బులు లాభాలే రావాలి అంటే మాత్రం అది ట్రేడింగ్లో అసంభవం. ఎంత పెద్ద ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ అయినప్పటికీ కూడాను అది ఇంకా ఉన్నది. చూసారు కదా అమౌంట్ 200 ఆల్మోస్ట్ అది 0 వచ్చాం, 100 రూపీస్కి వచ్చాం మనం. ఇప్పుడు 1100 వెళ్ళింది డైట్ పార్టీలో. అయినప్పటికీ ఎందుకు నేను స్పేర్ ఆఫ్ చేయకుండా ఉన్నా అంటే చెప్తున్నా కదా, నా వ్యూ ఒకటి ఉంది. అట్లీస్ట్ మంచి బేరిష్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది మార్కెట్లో. 1 వీక్లో బేరిష్ కింగ్ ఉంది, 5 మినిట్స్లో కూడా మంచి షూటింగ్ స్టార్ ఉంది. సో అందువల్లనే ఎంత బ్యాలెన్స్ చేస్తున్నప్పటికీ కూడా నేను కాన్ఫిడెంట్గా వెయిట్ చేయగలుగుతున్నాను. కారణం ఏంటి అంటే బేరిష్ ట్రెండ్ కొనసాగుతుందని నమ్మకంతో ఉన్నాను నేను. దట్టు నేను తీసుకున్న లాట్స్ ఏమి 10 లాట్స్ 20 లాట్స్ కాదు. క్వాలిటీ కూడా దాదాపు ఒక 500 300 400 కాదు, జస్ట్ 25 ఎంతవరకు ఉన్నాను. ఇప్పుడు ఇంకొకటి ఎంట్రీ ఇచ్చాను, జస్ట్ 50 క్వాలిటీ మాత్రం ఎంట్రీతో ఉన్నాను నేను. సో అందువల్ల వెయిట్ చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. అంటే ట్రేడ్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ ట్రేడర్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అన్న ఒక ఐడియా మీకు ఉంటుందని నేను ఎంతగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి దీన్ని ఎవరు కూడా డోర్లా ఫీల్ అవ్వద్దు. అర్థం చేసుకున్నానికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒక మంచి సబ్జెక్ట్గా భావించుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, 14 వచ్చాం మనం. 1 2 ఆల్మోస్ట్ నా టార్గెట్ ఇది ఫ్రెండ్స్. టైం పట్టొచ్చు కానీ నా టార్గెట్ ఇది. ఇక్కడికైతే ఇంకా కిందకి వెళ్తారు. ఆల్మోస్ట్ వ్యూ ఏంటంటే చాలా కిందకి వెళ్తారు, కానీ అంతవరకు మనకు అవసరం లేదు. మనం మరీ మార్కెట్ మొత్తం మనమే తీసేసుకున్న యాంగిల్ ఆలోచించుకోవడం ఇలా వెళ్ళే అవకాశం ఉంది. బట్ నా టార్గెట్ అయితే ఖచ్చితంగా చూడండి, ఈ ప్లేస్మెంట్ కోసం నేను స్క్వేర్ ఆఫ్ చేస్తా. సేఫ్ స్క్వేర్ ఆఫ్ చూసారు కదా, 14కి వచ్చారు. చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు అవుతుంది కదా. చూసారా 14 చూసారు కదా. ఇప్పుడే స్క్వేర్ ఆఫ్ చేశాను నేను. కొంచెం పైకి వెళ్తే మళ్ళీ నాకు లాట్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ట్రేడింగ్ అన్నది మనం సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇప్పుడే మీరు గమనించట్లయితే చూసారు కదా, దాదాపు ఫస్ట్ మనకి 1100 లాభం వచ్చింది. వెయిట్ చేశాను. యాక్చువల్లీ ఇందాక చిన్న మిస్టేక్ ఏం చేశానండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ స్క్వేర్ ఆఫ్ చేసి ఉండాలి. ఇంకా వెళ్తారు అని జస్ట్ ఆగాను నేను. దానివల్ల చిన్న ప్యానిక్ చేసి వాళ్ళు పైకి వెళ్ళాడు. ఆల్మోస్ట్ అది 100 రూపీస్ వచ్చాడు. అయినప్పటికీ ఇంకొక ప్లాట్ తీసుకున్నాను నేను. నాకు వ్యూ ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను భయపడలా. సో ఆఫ్టర్ 10 మినిట్స్లో ఆటోమేటిక్గా చిన్న పొజిషన్కి వచ్చాడు. ఆల్మోస్ట్ అది నేను 1400 రూపీస్తో ఈరోజు ఈ ట్రేడ్ అనేది చిన్న ప్రాఫిట్తో సేఫ్ ప్లే, అంటే హెవీ లాట్స్ ఎంట్రీ వద్దు, తక్కువ లాట్స్తో తక్కువ ప్రాఫిట్తో ఎట్లా మనం సర్వైవ్ కావాలి మార్కెట్లో అనడానికి
ఇది ఒక ఉదాహరణగా కొత్త వాళ్ళకి ఉంటున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను రోజు ఈ మధ్య వీడియోస్ చేయట్లా. కారణం ఏంటంటే రోజు మార్కెట్లో ఉండట్లా. నాకు కూడా పర్సనల్ పనులు ఉంటాయి కదా, పనులు బిజీగా ఉంటా ఉన్నాను. నేను ఉంటూ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుంటానో అప్పుడే చేస్తూ ఉంటున్నాను, లేనప్పుడు లేదు. ఇంకోలా అనుకోవద్దు మీరు. నేను ఈరోజు కూడా ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంత ప్రాఫిట్తో ఉన్నాను అన్నది, ఎలా మార్కెట్ ఉంది అన్నది అనాలిసిస్ చేసి మీకోసం ఇంకొక వీడియో పెట్టి ప్రయత్నం చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పర్పస్ యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరిగా చేయండి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ పెడతా ఉన్నాను. ఎవరన్నా డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలనే ఉత్సాహం ఉండేవారు ఉంటే కనుక జిరోదా, స్టాక్స్, కొటెక్, మహీంద్రా అన్నీ కూడా, కొటెక్, నియో, ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ యాంజిల్ బ్రోకిన్స్ అన్నీ కూడా నేను లింక్స్ పెడతా ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అయితే అన్నింటిలో కూడా నేనైతే మీకు సజెస్ట్ చేసేది కొటెక్, నియో, ఎందుకంటే జీరో బ్రోకరేజ్ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు లాట్స్ కొన్నప్పుడు కానీ అమ్మప్పుడు కానీ మీకు బ్రోకరేజ్ ఫీజు అనేది ఛార్జ్ కాకుండా ఉంటుంది. కాబట్టి జీరో బ్రోకరేజ్ కాబట్టి మీరు కొటెక్, నియో అనేది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మీకోసం మరొక మంచి వీడియోతో ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.